హసీనాది రాజకీయ కుటుంబం. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురే షేక్ హసీనా. ఢాకా యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారు. యూనివర్సిటీ స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి రాజకీయాల పట్ల ఆమె ఆసక్తి పెంచుకున్నారు. 1996లో తొలిసారి బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. మొత్తం 5 సార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా సేవలందించారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ రాజకీయాలలో ఆమెది ఒక చెరగని పాత్ర. అనేక సంవత్సరాల పాటు సైనిక పాలనలో కొనసాగి అస్తవ్యస్తంగా తయారైన బంగ్లాదేశ్కు రాజకీయంగా ఒక స్థిరత్వాన్ని తీసుకొచ్చారు షేక్ హసీనా. బంగ్లాదేశ్ ఆర్థిక అభివృద్ధికి షేక్ హసీనా విశేష కృషి చేశారు. తన మార్క్ పాలనతో బంగ్లాదేశ్ ప్రగతి రథాన్ని పట్టాలెక్కించారు. రాజకీయ ప్రత్యర్థులను దాదాపు నిస్సహాయులను చేశారు. ఉక్కు మహిళ అంటూ అభిమానులతో ప్రశంసలు అందుకున్నారు. షేక్ హసీనాది రాజకీయ కుటుంబం. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ బిడ్డే షేక్ హసీనా. 60లో ఢాకా యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారు. యూనివర్సిటీ స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచే రాజకీయాల పట్ల షేక్ హసీనా ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. 1975 ఆగస్టు నెల షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఒకరోజు ముజిబుర్ రెహమాన్, ఆయన భార్య, 3 కుమారులు ఇంట్లోని మిలిటరీ అధికారుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యాకాండ నుంచి ముజిబుర్ రెహమాన్ 2 కుమార్తెలు షేక్ హసీనా, షేక్ రెహానా మాత్రమే బయటపడ్డారు. ఇంట్లో హత్యాకాండ జరిగిన రోజు 2 అక్కా చెల్లెళ్లు విదేశాల్లో చదువుకుంటున్నారు. షేక్ హసీనా, షేక్ రెహానా ప్రాణాలతో బయటపడ్డారు. తల్లిదండ్రులు, సోదరులు దారుణ హత్యకు గురి కావడంతో షేక్ హసీనా తీవ్రంగా కలత చెందారు. బంగ్లాదేశ్ వీడారు. 6 ఏళ్ల పాటు భారత్లో ప్రవాస జీవితం గడిపారు. ఆ తర్వాత ప్రవాసంలో ఉంటూనే తండ్రి స్థాపించిన అవామీ లీగ్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అవామీ లీగ్ పార్టీ అధినేతగా ఎన్నికైన తర్వాతనే 1981లో స్వదేశానికి తిరిగి వచ్చారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ వచ్చే నాటికి అక్కడ సైనిక పాలన నడుస్తూ ఉంది. సైనిక పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రజాస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనాను అనేకసార్లు ఆర్మీ చీఫ్లు అరెస్ట్ చేయించారు. ప్రజల ఆశీర్వాదంతో 1991 ఎన్నికల్లో షేక్ హసీనా పోటీ చేశారు. అయితే 1991 ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని అవామీ లీగ్ పార్టీ సాధించలేకపోయింది. అయితే ఎన్నికల్లో ఓటమితో షేక్ హసీనా కృంగిపోలేదు. జనం సమస్యలపై పోరాటం చేయడం మొదలుపెట్టారు. దీంతో 1996 ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ మరోసారి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 1996లో తొలిసారి బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు షేక్ హసీనా. అయితే 5 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికలలో అవామీ లీగ్ పార్టీ ఓటమి పాలైంది. కాగా 2008 ఎన్నికల్లో అవామీ లీగ్ మరోసారి అఖండ మెజారిటీతో అధికారానికొచ్చింది. రెండోసారి బంగ్లా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు షేక్ హసీనా. ఇక ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. బంగ్లాదేశ్ రాజకీయాలలో తిరుగులేని నేతగా షేక్ హసీనా ఎదగడం మొదలైంది. అప్పటినుంచి బంగ్లాదేశ్ రాజకీయాల్లో షేక్ హసీనా పాలన అప్రతిహతంగా కొనసాగింది. ఈ సమయంలో ఆమె అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1971 నాటి యుద్ధ నేరాలపై ఓ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు షేక్ హసీనా. కాగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది ప్రముఖులను దోషులుగా ఈ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఫలితంగా హింస చోటు చేసుకుంది. బంగ్లా నేషనలిస్టు పార్టీ కీలక మిత్రపక్షమైన జమాతే ఇస్లామీ సంస్థను ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది షేక్ హసీనా సర్కార్. 2013లో ఇది జరిగింది. మరోవైపు షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియాకు 17 సంవత్సరాల జైలు శిక్ష పడింది. కాగా బీఎన్పీ 2014 ఎన్నికలను బాయ్కాట్ చేసింది. అయితే 2018లో తిరిగి మరోసారి పోటీ చేసింది. అయితే ఈ 2 సార్లు అవామీ లీగ్ పార్టీకే విజయం దక్కింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ, ఆ పార్టీ మిత్రపక్షాలు ఎన్నికలను బాయ్కాట్ చేశాయి. షేక్ హసీనా వరుసగా 4వసారి, అలాగే మొత్తంగా 5వసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే షేక్ హసీనాను నియంత అంటారు ఆమె ప్రత్యర్థులు.
షేక్ హసీనా పాలన అవినీతిమయమైందని ఘాటు ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారుడిగా నోబెల్ బహుమతి గ్రహీత, బ్యాంకర్ టు ది పూర్ డాక్టర్ మహ్మద్ యూనస్ నియమితులయ్యారు. అంటే దాదాపుగా కొత్త ప్రభుత్వంలో చక్రం తిప్పేది డాక్టర్ మహ్మద్ యూనస్నే.